గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దుర్గామాత నిమజ్జనంలో అపశృతి జరిగింది. అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనానికి తరలిస్తూ ఉండగా అందులో ట్రాక్టర్ ట్రాలీలో 25 మంది ప్రయాణిస్తున్నారు. అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేసిన తర్వాత ట్రాక్టర్ ట్రాలీలో ర్యాలీగా వెళ్తూ నిమజ్జనానికి తీసుకువెళ్తూ ఉండగా ఘోరమైన విషాదకర ఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్ ఆ పక్కనే ఉన్నటువంటి చెరువులోకి పడిపోవడంతో అమ్మవారి విగ్రహంతో పాటు అందులో ఉన్న 25 మంది కూడా గల్లంతయ్యారు. అందులో ఇప్పటికీ 11 మంది చనిపోయారు. చనిపోయినటువంటి 11 మందిలో 8 మంది చిన్నారులు ఉండటం మరింత బాధాకరమైన విషయం. మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జమ్లీ గ్రామంలో ఈ విషాదకర ఘటన జరిగింది. ఒక్కసారిగా చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా తీవ్ర విషాదంలోనికి వెళ్ళిపోయాయి. అప్పటి వరకు అమ్మవారికి నవరాత్రి పూజలు జరిపినటువంటి ఆ గ్రామస్తులు అమ్మవారికి ప్రత్యేకమైన పూజలన్నీ జరిపిన తర్వాత ట్రాక్టర్ ట్రాలీలో వారందరూ కూడా అమ్మవారి విగ్రహాన్ని తీసుకుంటూ నిమజ్జనానికి తరలి వెళ్తున్నారు. అయితే ఇరుకైన కల్వర్టును క్రాస్ చేస్తున్న క్రమంలోనే అదుపు తప్పినటువంటి ఆ ట్రాక్టర్ ఒక్కసారిగా పక్కనున్న చెరువులోనికి పడిపోయింది. అందులో అప్పటికి 25 మంది ఉన్నారు. ఇమ్మీడియట్గా అందులో 11 మంది చనిపోయారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. అందులో 11 మంది మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటకు వెలికి తీస్తూ ఉంటే ఒక్కొక్కరు తీవ్రమైనటువంటి విషాదంలోనికి వెళ్ళిపోయారు. కన్నీటి పర్యంతమయ్యారు. ఎవరు ఊహించనటువంటి ఘటన. ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా అనేక ఊహించని ఘటనలు, ప్రమాదాలు ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటున్నాయో చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో కరూర్లో జరిగినటువంటి ఘోర విషాద ఘటన కావచ్చు, 10 కాదు ఆఖరికి 40-50లో మృతుల సంఖ్యలు ఉండడం కూడా చాలా బాధాకరమైన విషయం. ఆ ఘటన మరొక ఉంది. ఇప్పుడు మధ్యప్రదేశ్ జమ్లీ గ్రామంలో జరిగిన ఈ ఘోర విషాద ఘటన ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తుందని చెప్పాలి. ఎందుకంటే అందులో 8 మంది చిన్నారులే ఉండటం అనేది ఎవ్వరూ జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఆ కుటుంబాలు బోరును విలపిస్తున్నాయి. ఊహించని ఘటన. మరి కాసేపట్లో అమ్మవారి నిమజ్జనాన్ని వైభవంగా ఘనంగా నిర్వహించి ఇంటికి తిరుగు ప్రయాణం అవ్వాల్సినటువంటి ఆ ఉత్సాహమైన సరదా ఉన్నటువంటి ఆ పరిస్థితి కాస్త క్షణాల్లో విషాదంగా మారిపోయింది. ప్రతి ఒక్కరిని తీవ్ర దుఃఖంలోనికి నెట్టేసింది. ఈ దుర్ఘటనలో ఇప్పటికీ 11 మంది చనిపోగా ఇంకా గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. భారీ క్రెయిన్ సహాయంతో ఆ చెరువులో పడిపోయినటువంటి ట్రాక్టర్ ట్రాలీని కూడా బయటికి అధికారులు తీశారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మధ్యప్రదేశ్ సీఎం. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయలు నష్టపరిహారం కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ విషాదకర ఘటన ఎవరిని కోలుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకరిద్దరు కాదు, 11 మంది చనిపోయారు. 11 మందిలో 8 మంది చిన్నారులు ఉండటం, ఇంకా గల్లంతైన వారు కూడా ఇప్పటికీ ఇంకా రెస్క్యూ కొనసాగుతోంది. అంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. ఇలా చెప్పడం కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే గంటల వ్యవధిలోనే నీటి ప్రమాదాలు మనం చూస్తున్నాం. క్షణాల్లో కన్నుమూసే పరిస్థితులు కూడా ఉంటాయి. ఆ ఊబిలో చిక్కుకుపోతే గనక వారు బయటికి రావటం కష్టమవుతోంది. అందులో 25 మందిలో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండటం కూడా మనం చూస్తున్నాం. చాలా బాధాకరమైన దుర్ఘటన ఇది. ఎక్కువ శాతం వినాయక నిమజ్జనాలు కావచ్చు, దుర్గామాత నిమజ్జనాల్లో ఇట్లాంటి అపశృతులు జరిగి మనుషులు ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒక్కసారిగా ఆ ఊరంతా, జమ్లీ గ్రామం అంతా కూడా తీవ్ర శోక సముద్రంలో మునిగిపోయింది. ఎందుకంటే అప్పటి వరకు ఆ గ్రామంలో అమ్మవారి నినాదాలతో మారుమ్రోగాయి. ప్రతి ఒక్కరూ డాన్సులు వేసుకుంటూ చక్కగా సందడి వాతావరణంలో పూజా కార్యక్రమాలు ముగించుకొని నిమజ్జనాన్ని కూడా అంతే వైభవంగా ఘనంగా నిర్వహించడానికి ఒక చిన్న కెపాసిటీ ఇక్కడ మనం ట్రాక్టర్ని కూడా ఒక్కసారి పరిగణలోనికి తీసుకుంటే అలాంటి వెహికల్స్లో కెపాసిటీ, ఫిట్నెస్ లేని వెహికల్స్లో ఎక్కువ మంది ప్రయాణించడం అనేది మనం గ్రామాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. వారు ఏంటంటే వెహికల్ నడుస్తోంది అనుకుంటారు, కానీ అది ఎంత కెపాసిటీ, ఒకవేళ ఏదైనా ఇరుకైన రోడ్లలో ప్రయాణించేటప్పుడు అది మూవ్ అవ్వగలుగుతుందా, అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని క్రాస్ చేయగలుగుతుందా అనేటటువంటి ఆలోచన ఎవరికీ ఉండదు. నేను వస్తానంటూ అలా సందడిగా ఇక్కడ అమ్మవారి నిమజ్జనం కాబట్టి పిల్లలు కూడా ముందుకు వస్తూ ఉంటారు. ఎక్కువగా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో ఇలా 2 గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు 25 మంది ఒకే ట్రాక్టర్ ట్రాలీలో అమ్మవారి విగ్రహంతో పాటు ప్రయాణిస్తూ ఊరేగింపుగా వెళ్తూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ నిర్లక్ష్యానికి కారణం ఏంటి అనేది మనం ఎవరిని ఇక్కడ నిందించలేం. కాకపోతే డ్రైవర్కి కూడా ఒక ఆలోచన ఉండాలి. ట్రాక్టర్ కెపాసిటీ ఏంటి, వెహికల్ కండిషన్ ఏంటి, ఇంతమందిని మనం తీసుకెళ్ళగలుగుతామా లేదా అనేది కూడా అతను కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి. మరొక వైపు గ్రామస్తులు కూడా కొంత కంట్రోల్లో
ఉండాలి. భారీ వెహికల్ అయితే ఎంతమంది ప్రయాణించినా పర్వాలేదు, అవి కూడా అదుపు తప్పి ప్రమాదాలకు గురైతే ఎంతమంది చనిపోతున్నారో చూసాం కదా. లారీ ప్రమాదాలు, అందులో కుటుంబాలు పూర్తిగా తమ వారిని కోల్పోయి రోడ్డున పడినటువంటి పరిస్థితులు, ఇలాంటి ప్రమాదాలు తరచుగా చూస్తున్నాం. అలానే ఏజెన్సీ గ్రామాల వరకు వస్తే ఇరుకైన రోడ్లు, కానీ ఇంతింత వాహనాల్లో ఎక్కువ మంది ప్రయాణిస్తూ ఉంటారు. అంతసేపు వెళ్ళలేక డ్రైవర్ల కక్కుర్తి కూడా కొన్ని సందర్భాల్లో కనపడుతూ ఉంటుంది. ఎక్కువ మంది ఎక్కితే మనకి లాభం వస్తుంది, లేకపోతే ఇంత డీజిల్ వేస్ట్, పెట్రోల్ వేస్ట్, మనకి వర్కౌట్ అవ్వట్లేదు, గిట్టుబాటు కావట్లేదు, ఇట్లాంటి ఆలోచన చేస్తూ ఉంటారు. జరగకపోయినంత వరకు బాగానే ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం దాని తీవ్రత ఎలా ఉంటుందంటే ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారణమవుతోంది. సో ఇక్కడ కూడా ఒక ఇరుకైన కల్వర్ట్, వాళ్ళ నిమజ్జనానికి వెళ్తూ ఉండగా ఒక ఇరుకైన కల్వర్ట్ రావటం, దాన్ని క్రాస్ చేస్తున్న క్రమంలోనే పక్కనే ఉన్నటువంటి చెరువులోనికి ఈ ట్రాక్టర్ ట్రాలీ అనేది బోల్తా పడిపోయింది. అమ్మవారి విగ్రహంతో పాటు వారందరూ కూడా పడిపోయారు ఒక్కసారిగా. అక్కడ ఆ కండిషన్ మనం వర్ణించడానికి కూడా మాటలు రావు. ఎందుకంటే అప్పటి వరకు సందడిగా ఉన్న వాళ్ళు కాస్త విషాదంలోనికి వెళ్ళిపోయారు అంటే దాన్ని వర్ణించడానికి కూడా మనకు మాటలు రావు. కానీ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి బాధ్యత మనదే. అక్కడ పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు వద్దులేండి అని వారించి కొంతమందిని ఆగినా, కొంతమంది అంతమంది కాకుండా ఒక 10 మందో 15 మందో అట్లా వెళ్ళినా బాగుండు. బట్ 25 మంది ఒకే ట్రాక్టర్ మీద ప్రయాణించి నిమజ్జనానికి వెళ్తూ జరిగిన అపశృతిలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పటికి ఇంకా గల్లంతైన వారి కోసం తీవ్రమైన గాలింపు చర్యలైతే కొనసాగుతున్నాయి. ఏది ఏమైనా మధ్యప్రదేశ్లోని కాండ్వాలో జమ్లీ గ్రామంలో ఒక్కసారిగా తీవ్ర విషాదం నెలకొంది. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.